మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారితో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్కారం సార్. నమస్కారం. రాజేష్ గారు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది సార్. అంటే ఇన్ని రోజులు కొంత స్తబ్దుగా ఉంది ఈ కేసు అని చెప్పి చాలా మందిలో ఇలాంటి అనుమానం ఉంది. ఇప్పుడు వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తుందా సుప్రీం నోటీసులతో? ఎలా చూడాలి? వాస్తవంగా మొన్న 15వ తారీఖుకి, అంటే నవంబర్ 15కి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5.5 సంవత్సరాలు పూర్తయింది. 2019 మార్చి 15వ తారీఖు వారి హత్య జరిగింది. ఇవాళ మనం నవంబర్ 19, 2024లో ఉన్నాం. ఒక హై ప్రొఫైల్డ్ హత్య. ఎందుకంటే హత్య కావింపబడింది సాక్షాత్తు ఒకనాటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు. ఈ హత్య సంఘటన జరిగే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా చిన్నాన్న. అలాగే హత్య గావింపబడిన వివేకానంద రెడ్డి గారు కూడా ఈ రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ. అంటే ఒక హై ప్రొఫైల్డ్ వ్యక్తి హత్య గావింపబడితే ఆ హత్య కేసులో అక్యూజ్డ్గా ఉన్నది కూడా హై ప్రొఫైల్డ్ పీపులే. ఇవాళ అక్యూజ్ నెంబర్ 8గా ఉన్నది సాక్షాత్తు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. అతనే సూత్రధారి అని చెప్పని సిబిఐ నిర్ధారించి అతన్ని అక్యూజ్ నెంబర్ 8గా పెట్టి వాళ్ళ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అక్యూజ్ నెంబర్ 7గా చేర్చి స్టిల్ ఇప్పటికీ ఆ కేసు ఇంకా ఇన్కంక్లూజివ్గానే ఉంది. విచారణ పూర్తి కాలేదు. అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరి ప్రమేయం ఏంటి అనేది ఇంకా నిర్ధారణ జరగాల్సింది, ఇంకా విచారణ జరగాల్సింది అని అంటే 5.5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా విచారణ సాగుతూనే ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ కేసు విచారణ ఇంకా ఒక కొలిక్కి రాలేదనేది వాస్తవం. ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు ఈ కేసు విచారణ త్వరితగతిన ముగించాలి, అసలు సూత్రధారులు ఎవరో నిర్ధారణ జరగాలి. ఇప్పటికీ ఆ విచారణలో అనాన్సర్డ్ క్వశ్చన్స్ అంటారు. ఇప్పటికీ నిర్ధారణ కావాల్సిన, సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే సిఆర్పిసి 164 స్టేట్మెంట్లో దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 40 కోట్ల రూపాయలు తమకు ఆఫర్ చేయబడింది. సుపారీ అంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయటం కోసం కుదుర్చుకున్న కిరాయి 40 కోట్ల రూపాయలు. అందులో దస్తగిరి వాటాగానే 5 కోట్ల రూపాయలు ఆఫర్ చేయబడింది. ఆ 5 కోట్లకు గాను అడ్వాన్స్గా నాకు 1 కోటి రూపాయలు ఇచ్చారు అని చెప్పని అతను పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు తన కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటావా, లేదు అప్రూవర్గా మారుతూ ఇచ్చిన 164 స్టేట్మెంట్ అంటారు, అది ఆ స్టేట్మెంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అలా దస్తగిరికి ముట్టిన 1 కోటి రూపాయల్లో నుంచి ఖర్చైన డబ్బు ఖర్చు అవ్వగా 72 లక్షల రూపాయలు సిబిఐ రికవర్ చేసుకుంది. అంటే ఏంటి అర్థం? అక్కడ డబ్బు చేతులు మారింది అనేది వాస్తవం. ఎవరిది ఆ డబ్బు? ఆ డబ్బుకి సోర్స్ ఏంటి? అది బ్లాక్ మనీయా, సోర్సబుల్ మనీయా? అంటే ట్యాక్స్ పెయిడ్ మనీయా, నల్ల డబ్బా? 5 కోట్ల రూపాయలు ఒక దస్తగిరికి ఆఫర్ చేశారు అని అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా తలా 5 కోట్ల ఆఫర్ జరిగి ఉండొచ్చు కదా. దస్తగిరికే 1 కోటి రూపాయలు అడ్వాన్స్గా ముట్టింది అని అంటే మిగిలిన పాత్రదారులు సునీల్ యాదవ్ అయినా, ఉమాశంకర్ రెడ్డి అయినా, వీళ్ళ గంగిరెడ్డి అయినా, వాళ్ళందరికి కూడా వాళ్ళ వాళ్ళ ప్రపోర్షన్ దక్కే ఉంటుంది కదా. ఇంత నగదు లావాదేవీలు జరిపిన వ్యక్తి ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఈడీ ఎంటర్ అవ్వాలి కదా. అసలు సిసలు ఆ నగదుకు సంబంధించిన నిర్ధారణ జరగాలి కదా. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి మనం. రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలతోటి స్టీఫెన్సన్ వాళ్ళ ఇంట్లో ఏసీబీకి దొరికారు ఒక రోజున. ఏసీబీ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఈడీని ఇన్వాల్వ్ చేసి 50 లక్షల రూపాయల ఈ నగదుకి సోర్స్ ఏంటి, మీరు 5 కోట్లు ప్రస్తావించారు, ఈ మిగిలిన 4.5 కోట్లు ఎవరు ఇస్తానన్నారు, దానికి సోర్స్ ఏంటి అని చెప్పని సుజనా చౌదరి గారి దగ్గర నుంచి మాగంటి గోపీనాథ్ గారి దాకా
సండ్ర వెంకట వీరయ్య గారి దగ్గర నుంచి అందరినీ గ్రిల్ చేశారు. మరి 50 లక్షల రూపాయలతోటి దొరికితేనే అంత లోతుగా విచారణ జరిపినప్పుడు ఇవాళ ఇతని దగ్గర ఖర్చు అయ్యింది పోను దొరికిందే 72 లక్షలు ఉంది. 40 కోట్ల ప్రస్తావన. అసలు అంత పేమెంట్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరు? అసలు దాని మోటివ్ ఏంటి? ఇక్కడ చాలా కీలకమైన మలుపులు ఆ కేసులో జరిగినాయి కదా. వివేకానంద రెడ్డి గారు ఆయన ఇంట్లో దారుణంగా గొడ్డలతో నరకబడి హత్యగావింపబడితే ఆయన అన్న కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియాలో దాన్ని సహజ మరణంగా ప్రచారం చేశారు. ఈ రోజు సహజ మరణం అని చెప్పారు, రేపటి రోజున అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆపాదించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంశాన్ని ఒక ఎన్నికల అస్త్రంగా మలుచుకొని, ఎన్నికల్లో ఒక ఎజెండాగా మలుచుకొని తన చిన్నాన్నని చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారు అని చెప్పని సానుభూతి రప్పించుకున్నారు, ఓట్ల రూపంలో దండుకున్నారు, అధికార బాధ్యతలు చేపట్టారు. ఒకసారి అధికారం దక్కిన తర్వాత సహజంగానే తన అన్నే ముఖ్యమంత్రి కాబట్టి తన తండ్రి హత్య కేసు విచారణ వేగవంతం అవుతుంది అని చెప్పని ఆశించిన డాక్టర్ సునీత గారు ఆ కేసు విచారణ గురించి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకొని పర్యవసానం ఆయనతో రాయబారాలు నడిపి చర్చలు జరిపి చివరికి విసిగి వేసారి హైకోర్టుని అప్రోచ్ చేసి సిబిఐ విచారణ సాధించుకుంది. సిబిఐ విచారణకి కూడా ప్రతిబంధకాలు కల్పిస్తున్న నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే విచారణ జరగడానికి వీల్లేదు అని చెప్పని ఆమె సుప్రీంకోర్టు ఆదేశాలతోటి తెలంగాణకు బదిలీ చేయించుకోవడం జరిగింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చారు? డాక్టర్ సునీత గారే సూటిగా స్పష్టంగా మీడియా ముఖంగా ప్రశ్నించారు కదా, మీరెందుకు కేసు విచారణకి ఆటంకాలు కల్పిస్తా ఉన్నారు? మీరెందుకు సిబిఐ సూత్రధారి అని చెప్పని అరెస్టు చేసి బెయిల్ మీద ఉన్న వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, సమర్థిస్తున్నారు, నిజాయితీపరుడు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పని మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నించింది కదా. విచారణ నీ వరకు వస్తుందని చెప్పని భయంగా ఉందా? నీ పాత్ర, నీ భార్య పాత్ర ఏంటి అని చెప్పని డాక్టర్ సునీత గారు సూటిగా స్పష్టంగా ప్రశ్నించింది కదా. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇప్పటికీ నిర్ధారణ కావాల్సిన, సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ సిబిఐకి సహాయ నిరాకరణ చేయటం, ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న పోలీసులే సిబిఐ అధికారుల మీద కేసులు నమోదు చేయటం, ఖచ్చితంగా ఇక్కడ సూత్రధారులని కాపాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరిగింది. కాపాడే ప్రయత్నమే జరిగిందా? పాత్ర కూడా ఆయనది ఉందా? ఆయన ప్రమేయం ఏంటి అని చెప్పని నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా 5.5 సంవత్సరాల తర్వాత కూడా ఆ కేసు విచారణ ఒక కొలిక్కి రాలేదనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే ఆ కేసులో మిగిలిన అక్యూజ్డ్ అందరినీ అరెస్ట్ చేశారు, నెలల తరబడి జైల్లో ఉంచారు. తర్వాత రోజుల్లో వాళ్ళు వాళ్ళ అవసరాల రీత్యా కొంతమంది అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ తీసుకున్నారు, కొంతమంది రెగ్యులర్ బెయిల్ తీసుకొని రావడం జరిగింది. ఇదే సందర్భంలో ఎర్రగంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చిన అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి అతని బెయిల్ కూడా రద్దు చేయించి కోర్టుకు సరెండర్ అయిన పరిస్థితులు సునీత గారు సృష్టించారు. మరి ఇటువంటి స్థితిలో అవినాష్ రెడ్డి పట్ల అవ్యాజమైన ప్రేమ కనపరిచారు. అతనికి ఇచ్చిన వెసులుబాటు పట్ల సుప్రీంకోర్టు ఆక్షేపణ తెలపడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ డౌట్, సిబిఐ పెట్టాల్సినంత ఎఫర్ట్ ఏమైనా పెట్టలేదా? ఎందుకంటే రివర్స్ సిబిఐ అధికారుల మీద కేసు నమోదు కావటం, సిబిఐ అధికారులు అక్కడ విశ్వభారతి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ చేతులు కట్టుకుని వెనక్కి తిరిగి వచ్చేయటం, ఇవన్నీ చూస్తుంటే సిబిఐ పూర్తి స్థాయిలో ఏమైనా పనిచేయలేదా? ఎవరి ఆదేశాలతోనైనా పనిచేసిందా? ఇలాంటి అనుమానం కూడా ఉంది సార్. ఇక్కడ సిబిఐ అధికారులు సిబిఐ విచారణ మొదలైన తర్వాతే ఆ కేసు కొంత పురోగతి సాధించింది, పూర్తి స్థాయి పురోగతి కాదు. అంటే ఆ కేసు విచారణని పూర్తి స్థాయిలో పక్కదోవ పట్టించే ప్రయత్నం ఆ సంఘటన జరిగిన రోజే అవినాష్ రెడ్డి అండుకోవాల ఆ ప్రయత్నం చేశారు. సాక్ష్యాధారాలు జరిపేశారు. అక్కడ స్థానిక సిఐ శంకరయ్య వస్తే వీడియో కూడా రికార్డు చేసుకొని ఇవ్వలేదు. హత్య కేసుగా నువ్వు నమోదు చేస్తే నేను చంపేస్తామని చెప్పాను, ఒక ఇన్స్పెక్టర్ని బెదిరించారు అని చెప్పాను, అతనే సిబిఐకి వాంగ్మూలం ఇచ్చాడు. మరి ఇటువంటి నేపథ్యంలో
ఇప్పటికే కఠినాతి కఠినమైన చర్యలు తీసుకొని ఉండాల్సింది. బహుశా నేను అనుకోవటం భారతదేశ చరిత్రలో సిబిఐ ఒక హత్య కేసు అక్యూజ్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ హత్య కేసు అక్యూజ్ని అరెస్ట్ చెయ్యనివ్వకుండా వందలాది మంది అతనికి రక్షణగా నిలబడి సిబిఐనే బెదిరించిన తీరు, శాంతి భద్రతల సమస్య సృష్టింపబడుతుంది అని చెప్పని పోలీసు అధికారులు సహాయ నిరాకరణ చేసిన తీరు మరే రాష్ట్రంలో జరిగి ఉండదు. సిబిఐ చరిత్రలో కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయి ఉండాలి. మరి అటువంటి పరిస్థితుల్లో సిబిఐకి ఉన్న విస్తృతాధికారాల దృష్ట్యా ఇవాళ దేశంలో అత్యున్నత విచారణ సంస్థ అయిన సిబిఐ తమ అధికారులనే నిస్సహాయులుగా మారుస్తున్న సందర్భంలో ఇవాళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోతే రేపు దేశంలో ఏ కేసులో ఏ అక్యూజ్ని కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితులు సృష్టింపబడతాయని చెప్పని గుర్తెరిగి అవసరమైతే సిఆర్పిఎఫ్ని రప్పించైనా సరే అవినాష్ రెడ్డి అదుపులోకి తీసుకొని ఉండాల్సింది. కానీ ఆ ప్రయత్నం సిబిఐ వైపు నుంచి జరగలేదు అని అంటే ఆ రోజున ఈ బృందానికి అండదండలు అందించిన సోకాల్డ్ పెద్దలు ఎవరో ఉన్నారు. ఆ పెద్దల అండదండలు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి సిబిఐ ముందర కాళ్ళకి బంధాలు వేయటం జరిగింది. సిబిఐ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే 4 అడుగులు ముందుకి 8 అడుగులు వెనక్కి. వాళ్ళు కేసు పురోగతి సాధించాలి, కేసులో అసలు సిసల పాత్రదారులు ఎవరో నిర్ధారణ చేయాలి అని చెప్పని చిత్తశుద్ధితో ప్రయత్నం చేసిన ప్రతి సందర్భంలో వాళ్ళ ప్రయత్నాలని అడ్డుకున్నారు, వాళ్ళ ప్రయత్నాలని వమ్ము చేస్తూ వచ్చారు. కాబట్టి ఇవాళ డాక్టర్ సునీత గారు కనుక ఈ స్థాయి పోరాట పటిమ ప్రదర్శించకుండా ఉండున్నట్టయితే ఎప్పుడో ఈ కేసు కాలగర్భంలో కలిసిపోయి ఉండేది. అసలు పాతదారులు ఎవరు సూత్రధారులు ఎవరు అనేది నిర్ధారణ కాకుండానే ప్రజలు కూడా దాని గురించి మర్చిపోయి ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ప్రజలలో నుంచి ఆ జ్ఞాపకాలు చెరిగిపోకుండా నిరంతర పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత గారి వల్లే ఈరోజు సుప్రీంకోర్టులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి అతను అప్రూవర్గా మారిన సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ఇచ్చిన దస్తగిరి ఉన్న జైలుకి మెడికల్ ఆఫీసర్గా వెళ్ళి ఆ మెడికల్ క్యాంపు పెట్టడానికంటూ ఆ జైలుకి వెళ్ళి అక్కడ ఉద్దేశపూర్వకంగా ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా క్యాంపు పెట్టడం అనేది వాళ్ళ మెయిన్ ఎజెండా, వాళ్ళ మోటివ్ వచ్చేటప్పటికి దస్తగిరిని బెదిరించడం. కాబట్టి చైతన్య రెడ్డి దస్తగిరిని బెదిరించింది వాస్తవం, అతనికి జైలు సిబ్బంది సహకరించింది వాస్తవం. ఈ అంశాలనే డాక్టర్ సునీత గారు ఇవాళ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో వాళ్ళ డాక్టర్ చైతన్య రెడ్డికి కూడా సమన్ చేయడం జరిగింది. ఏ ధైర్యంతో జైలుకి వెళ్ళి ఒక హత్య కేసులో అప్రూవర్గా మారున్న ఒక సిబిఐ విట్నెస్గా ఉన్న దస్తగిరిని బెదిరించే ధైర్యానికి ఒడిగట్టాడు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద విచారణ జరిగి తీరాల్సిందే. ఇక్కడ చాలా అంశాలు ఇప్పటికీ కూడా నిర్ధారణ కావాల్సి ఉన్నాయి. మనకి తెలిసిన సమాచారం ప్రకారం మనకి సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ప్రకారం ఉదయం 6:30కి వివేకానంద రెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి అతను మొట్టమొదటిగా వివేకానంద రెడ్డి గారిని కలవటానికి వచ్చి అక్కడ జరుగున్న హత్య జరిగిన సంఘటనని గురించి ప్రపంచానికి తెలియజేశాడు అని. కానీ వీకెండ్ కామెంట్ పై ఆర్కేలో తెలియజేసిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అజయ్ కల్లం రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు మేనిఫెస్టో గురించి చర్చిస్తూ తెల్లవారుజామున 4:30కే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ సమాచారం తెలుసుకున్నారని వార్త వచ్చిన నేపథ్యంలో సిబిఐ వారిద్దరు వాంగ్మూలాలు తీసుకున్న నేపథ్యంలో అదే అంశాన్ని ధృవీకరిస్తూ అజయ్ కల్లం గారు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు కదా. తర్వాత మళ్ళీ ఆయన 4 మడతేశారు, నా వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పని. కానీ కోర్టు దాన్ని అనుమతి ఇవ్వాల. వన్స్ నీకు నువ్వు అడ్మిట్ అయ్యి నువ్వు సంతకం పెట్టిన వాంగ్మూలాన్ని ఇవాళ నేనేదో తొందరపాట్లు ఇచ్చానని చెప్పని 4 గరుచుకునే ప్రయత్నం చేసినా పరిగణలోకి తీసుకోరు. అంటే ఇక్కడ ఇప్పటికీ కూడా నేను మొదట్లోనే చెప్పినట్టుగా మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పని ఇస్తాడు. అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్, కొన్నిటికి సమాధానం దొరకని ప్రశ్నలు మిగిలిపోయి ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఈ వీటికి అన్నిటికీ కూడా ఈ సమాధానం దొరికి తీరాల్సిందే. అపరిష్కృతంగా మిగిలిపోయిన ఆ కేసు ఒక పరిష్కారానికి నోచుకోవాల్సిందే. ఆ హత్యకి బాధ్యులు సూత్రధారులు అనే వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే చట్టం ముందు వాళ్ళని దోషులుగా ఎక్స్పోజ్ చేసిన రోజు డాక్టర్ సునీత గారు చేస్తున్న పోరాటానికి ఒక న్యాయం దక్కినట్టు అవుద్ది, వివేకానంద రెడ్డి గారి హత్యకి న్యాయం దక్కినట్టు అవుద్ది తప్ప లేదు అని అంటే పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక న్యాయం, చిన్నవాడి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక న్యాయం అన్నట్టుగానే హత్యలో పాతదారులుగా ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యి సంవత్సరాల తరబడి జైల్లో ఉండి బెయిల్ తీసుకుని బయటకు వచ్చి అసలు సిసల సూత్రధారులు మాత్రం ఇప్పటికీ విచారణార్హం కాకుంటే, విచారణకు నోచుకోకుండా ఉంటే, వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టకుంటే ఖచ్చితంగా చట్టం కొందరికి చుట్టం,
కొందరి విషయంలోనే పదునుగా పనిచేస్తుంది అనేది ప్రజలు కూడా భావించాల్సి వస్తుంది. చూద్దాం సార్, త్వరగా ఈ కేసు ఒక కొలికి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.